హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఒక 2 డేస్ నుంచి కొంచెం బిజీగా ఉన్నందుకు వీడియోస్ ఏవి పోస్ట్ చేయలేదు. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నానండి. ఈరోజు కుకింగ్ రెసిపీ ఏం కాదు. ఇలా ఒకటి ట్రై చేశాను కొత్తగా, వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. ఈరోజైతే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రోటీను, ఫైబరు, అలాగే కార్బ్స్ అన్నీ సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. నా ప్లేటింగ్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడైతే ఒక 1 బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. అలాగే కొన్ని సోక్ చేసిన నట్స్, ఒక క్యారెట్, దోసకాయ నీట్‌గా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 డేట్స్ తీసుకున్నాను. ఒక 4 రాగి ఇడ్లీ తీసుకున్నాను. పల్లీ చట్నీ తీసుకున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు రెగ్యులర్‌గా హోల్ దోస కానీ, ఇడ్లీ కానీ అలా తీసుకోకుండా ఇలా మిక్స్‌డ్ అన్నీ కొద్ది కొద్దిగా పెట్టుకొని ఒకసారి ఇలా ఫిల్లింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని చూడండి. చాలా ఫిల్లింగ్‌గా చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఆఫ్టర్‌నూన్ కూడా ఒక పీరియడ్ వరకి ఆకలే కాదండి. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. షుగర్ ఉండే వాళ్ళకైనా చాలా మంచిది. అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవుదాము అని అనుకునే వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేద్దాము ఏదైనా ఒక స్టెప్ హెల్తీయర్ వర్షన్ అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అండి. కొంచెం మీల్ ప్రిపరేషన్ కొంచెం ముందు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మనం చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా వీక్లీ ఒక 3, 4 డేస్ ట్రై చేసి చూడండి. మనకి మెల్లిమెల్లిగా అలవాటైపోతుంది. మనము డే అంతలో తీసుకోవాలి అంటే ఇలా అన్నీ తీసుకోలేము కదా! కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా బావుంటుందండి. అలాగే నేను ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ తీసుకున్నాను. కర్బూజా అలాగే పనసపండు తీసుకున్నానండి. సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచిది హెల్త్‌కి. ఇప్పటి నుంచి సమ్మర్ కాబట్టి వచ్చేది. పిల్లలకి ఇలా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మనం ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే చాలా మంచిది హెల్త్‌కి పిల్లలకి. మన పిల్లలు కూడా మనం ఏదైతే హ్యాబిట్స్ అలవాటు చేస్తామో అలాగే హెల్తీయర్ ఫుడ్ తింటారండి. మనం దీనికోసం కొంచెం టైం స్పెండ్ చేయాలి. అలాగే మనం కూడా తీసుకోవాలండి. సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచిది హెల్త్‌కి. ఏ సీజన్‌లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్‌లో ఎంజాయ్ చేయాలి. ఇక్కడైతే పనసపండు చాలా టేస్టీగా చాలా బాగుందండి తినడానికి. అలాగే పిల్లలకి పెట్టించిన తర్వాత నేను కూడా తీసుకున్నాను ఫ్రూట్స్. ఫ్రూట్స్ తినడం వల్ల చాలా మంచిది. మనం మోస్ట్‌లీ ఇగ్నోర్ చేస్తామండి పేరెంట్స్. యాజ్ ఎ మదర్ మనం ఎప్పుడు పిల్లలకి ఫీడ్ చేయాలనుకుంటాం కానీ, మనం తినాలనుకోము ఎప్పుడు. కానీ మనం కూడా మన హెల్త్‌ని మంచిగా చూసుకోవాలి. మన హెల్త్ బాగుంటేనే కదా మనం పిల్లలకి పెడతాం. మా మదర్ కూడా ఎప్పుడు అంతే అండి. పిల్లలు తింటారు అని తను అస్సలు తీసుకోదు ఎప్పుడు ఫ్రూట్స్ కానీ అలాగా. అలా కాకుండా మనం కూడా కొంచెం మనకి పర్సనలైజ్డ్‌గా మనం కూడా కొన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలండి పిల్లల కోసమనే కాకుండా చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే. ఇప్పుడు సీజన్‌లో బాగా దొరుకుతున్నాయి కదా! ఇది వాటర్ మిలన్ కానీ, కర్బూజా కానీ, అలాగే పనసపండు కానీ. అంతే అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.